గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గ పరిధిలో 70 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు గుంటూరుకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ మహమ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామని, గత ప్రభుత్వంలో చూసుకుంటే కనీసం ప్రతి ఇంటికి కూడా మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితి, కానీ ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ కూడా కలుషితమైన నీరు లేకుండా ప్రతి ఇంటికి కూడా సురక్షిత మంచినీరు అందించాలనే ఆలోచనతో పనిచేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో తాము అందుబాటులో ఉంటాం, అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. अजीज के गली में बाकी हुई, अजीज की गली में अजीज का सिर्फ పేపర్ కి ఇచ్చేవాళ్ళు ఇట్లది నేను కనపడితే అడ్డం అయిపోతాను సార్. ఒకసారి నా ట్రై అన్న సార్ పక్క సందు, శీలంవారి వీధి, గుంటూరు వారి తోట 6th లైన్, గుంటూరు వారి తోట బిలాల్ హోటల్ పక్క సందు, మరియు ఈ యొక్క 5 రోడ్లు శంకుస్థాపన, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసి ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, సమస్య లేకుండా ఉండాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంగా పరుగులు తీస్తున్నాము. ఎందుకంటే మేము నమ్మిన అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి గెలిపించడానికి ఇంత కృషి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ఏ సమస్య రాకుండా చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, మంచినీటి సమస్య కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మేము నాయకులందరం కూడా ఇంటి వద్దకి వెళ్ళి ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటున్నాము. అరవర టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా సాల్వ్ చేసి ముందుకు వెళ్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 years అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎలాగైతే మాట ఇచ్చారో దాని ప్రకారం డిఎస్సి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి, ముఖ్యంగా తల్లికి వందనం కానివ్వండి, ఇవాళ 1వ తారీఖు పింఛన్లు కూడా ముందుకు ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా 6 o'clock వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎలాగైతే గత ప్రభుత్వంలో దశలవారీగా ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ఒకేసారి 1000 రూపాయలు పెంచి ప్రతి అవ్వ తాతల ముఖంలో ఆనందం, సంతోషం చూస్తున్నారు. అలాంటి కూటమి ప్రభుత్వం ఈ 1.5 yearsలోనే 90% హామీలు పూర్తి చేశారు. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క 4 సంవత్సరాల్లో 100కి 100% పూర్తి చేసి ముందుకు వెళ్తామని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రజలకి భరోసా ఇస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో రానున్న ఈ 5 సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమంగా మేము పనిచేస్తాం తెలియజేస్తున్నాము. ఈ యొక్క 7వ డివిజన్లో ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజలకి ఏ సమస్య రాకుండా వాళ్ళకి సమస్యకు ముందు నేనున్నాను. అడిగే బాధ్యత వాళ్ళకు ఉంది, తీర్చే హక్కు నాకుంది. కాబట్టి ఏ ఒక్క పథకం కూడా అందే విధంగా మేము చూస్తామని తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం. గుంటూరు నగరంలో పురాతనమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పొత్తూరు వారి తోట 7వ డివిజన్లో ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రధాన దారులన్నీ కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 70 లక్షల రూపాయలతో అజ్మీర్ హోటల్ అలాగే పొత్తూరు వారి తోట అన్ని లైన్లు కూడా సీసీ రోడ్లతో పాటు డ్రైన్స్ని ఏర్పాటు చేసి
ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఎంతవరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు ఉందో అంతవరకు డ్రైన్ టు డ్రైన్ రోడ్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. గతంలో అనేక రకాలుగా రోడ్లు చిన్న చిన్న రోడ్లు కూడా ఇవ్వకుండా 2004-9 మధ్యలో వేసిన రోడ్లు తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక తట్టమట్టి కూడా వేసినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే స్థానిక కూటమి నాయకులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క వీధిలో కూడా సీసీ డ్రైన్లతో పాటు రోడ్లు, అలాగే వీధి దీపాలు, ప్రతి ఒక్క శానిటేషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతిరోజు కూడా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పట్టణంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో మంచినీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరుని అందించాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఎక్కడ కూడా కంటామినేషన్ వాటర్, కలుషితమైన మంచినీటిని ఎక్కడ కూడా సరఫరా అవ్వకుండా డిస్ట్రిబ్యూషన్ వాటర్ లైన్తో పాటు ముఖ్యంగా ప్రతిరోజు కూడా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి కూడా అందించాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా అధికారులను సంప్రదిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఈరోజు నగరంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీటి కుళాయిని కనెక్షన్ ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అక్షరాల ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాలతో పాటు మురికివాడలో సైతం సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి ధ్యేయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పకుండా క్షేత్రస్థాయిలో మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పకుండా మాకు సంప్రదిస్తే దానికి పరిష్కారం తప్పకుండా చూపించి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.